నమస్తే. నా పేరు కోరాడు శ్రీనివాసరావు. నేను ఉత్తరాంధ్ర విప్లవ రైటరు. నన్ను దమ్మున జర్నలిస్ట్ అంటారు నన్ను. బొగ్గు లక్ష్మణరావు గారంటే శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రలోనే నీతికి, నిజాయితీకి, మంచితనానికి మారుపేరు అని ప్రజల్లో ఒక ఇది సార్, అది అభిప్రాయం. ప్రజల్లో ఉన్న ఇదది. మీరు ఎంత మంచి వ్యక్తి ప్రజలందరికీ తెలుసు. అప్పట్లో మీరు చెయ్యని పదవంటూ లేదు. ప్రతి పదవి, చిన్న పదవి నుండి పెద్ద పదవి దాకా చేశారు మీరు. ఇప్పుడు రాజకీయాల్లో మీరు కొంచెం వెనుక అడుగు వేయడం అనేది, అంటే మీకు అధిష్టానం గుర్తించకపోవడమా, లేకపోతే ఏంటి? మీలాంటి ఒక మంచి వ్యక్తిని, ప్రజానాయకుడిని, ప్రజాసేవకుడిని, బొగ్గు లక్ష్మణరావు గారు అంటే దట్ ఈస్ ద బ్రాండ్. పేద ప్రజల నాయకులు మీరు, పేద ప్రజల సేవ చేసే మంచి వ్యక్తి. చెప్పండి సార్ మీకు. పార్టీ నన్ను ఎప్పుడు కాదనలేదు. అది కూడా ఒప్పుకోవాలి. నేను 94లో ఎమ్మెల్యే అయ్యాను. 95 చీలికల్లో చంద్రబాబు నాయుడు గారితో నేను ఫెయిల్ అయ్యాను. 99, 2004, 2009 వరకు నాకే టికెట్ ఇచ్చారు. అప్పుడు నేను 2009 తర్వాత మరి కంటెస్ట్ చేయనని చెప్పాను. ఎందుకంటే 3 టైమ్స్ అయిపోయింది. నేను జనరేషన్ గ్యాప్ వస్తుంది, నేను ఇప్పుడు చేయడం మంచిది కాదు సార్, నేను చేయనని ముందే చెప్పేశాను. అందుకే 2014 నేను కంటెస్ట్ చేయలేదు. 2012లో పార్టీ టికెట్ అంటే బై ఎలక్షన్ వచ్చింది మనకి నరసన్నపేటకి. అప్పట్లో నేను కాదన్నాను, మా అల్లుడికి ఇచ్చాను అతనే. అంతవరకు పార్టీ నాకు ఇవ్వకపోవడం అంటూ లేదు. అయితే తర్వాత మేము డిస్కనెక్ట్ అయ్యాం అలాగే. అవునండి, అవును. మరి మొన్న ఏంటంటే మా అబ్బాయికి నా ఫ్యామిలీలో ఎవరిని పెట్టాలనే ఆలోచన నాకు లేదండి. అవునండి, మెయిన్. అవును. ఎందుకంటే నా 3 పిల్లలండి. అవును, 3 పిల్లలకి నేను పొలిటికల్గా ఎక్కడ ఉన్నారో వాళ్ళు తెలియనట్టు ఉంచాను. అవునండి, అవును. అందరికి ఎడ్యుకేషన్ ఇప్పించాను. మనకు చిన్న పల్లెటూరు గ్రామాల్లోనే. అవును, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు సాఫ్ట్వేర్ అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. అవునండి, 95 నుండి. అవునండి. సెకండ్ అమ్మాయి ఎంఎస్సి అగ్రికల్చర్, ఇప్పుడు ఏడీ రెగ్యులర్ శ్రీకాకుళం చేస్తారు. అచ్చచ్చ, అచ్చ. తరుడు శ్రీనివాస్, డాక్టర్ బొగ్గు శ్రీనివాస్. అలాగా అందులో పెట్టాను తప్ప పొలిటికల్ గా మాకు ఆలోచన లేదు. నా తర్వాత కూడా నాకు ఎందుకంటే టికెట్ అప్పుడు పిల్లలకి బొగ్గు సరోజనం అంటే మా మదర్ అండి. మీ మదర్ పేరుతోని సారు బొగ్గు పెట్టాం. అదే అప్పుడు చదువుతున్నప్పుడు, అంటే అప్పట్లో కూడా నా కాన్సెప్ట్ ఏంటంటే, అంతవరకు డిఎంస్ ఎవరు శ్రీకాకుళంలో ప్రాక్టీస్ పెట్టలేదు. వారానికి ఒకసారి ఇప్పుడు వైజాగ్ నుండి వచ్చేవారు. ఇక్కడ మన ప్రజలకు అందుబాటులో ఉండాలని మొదటి నుంచి కన్వీన్స్ చేసి, వాడు డిఎం చదువుతున్నప్పుడు ఇక్కడ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేశాను. వాడు వచ్చిన తర్వాత 3-4 months ఫినిషింగ్స్ కోసం అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నాడు. కానీ హాస్పిటల్ పెట్టిన కాన్సెప్ట్ కూడా అంటే, నువ్వు డిఎం చదివి ఎక్కడో మనం చేయడం కదా, మన ప్రాంతానికి పనికి వస్తావు కదా, ఇక్కడ పెట్టమని అది కన్వీన్స్ చేసి పెట్టాను. ఈ ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులు అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుండి ఉన్న నాయకులు మీరు. ఎన్టీఆర్ గారికి మంచి ఇది మీరు సన్నిహితులు. మీరనగా గుండప్పలసునగా, ఎంవి కృష్ణారావు అనగా, కలమట మోహన్ రావు అనగా, కళా వెంకట్రావు గారు కూడా, మీరందరూ అప్పుడు అన్నగారు ఉన్నప్పటి నుండి ఉన్న వ్యక్తులు. మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు మీలాంటి మంచి వ్యక్తులను గుర్తించి టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించకపోవడం మీకు కారణం ఏంటి? అంటే ప్రస్తుత రాజకీయాల్లో నేను అంత తప్పు ఒప్పో తెలియదు, మంచి వాళ్ళు పనికిరాదేమో అని నా ఉద్దేశం. కరెక్ట్ సార్, మీరు అన్నది ఇప్పుడున్న రాజకీయాల్లో నిజాయితీ పనులు పనికిరారు. నిజాయితీ అన్న మంచోళ్ళు కాకపోవడం కూడా సర్టిఫికేట్ నాకు అర్థం. అంతేనండి. ఈ మధ్య అబ్బాయికి కూడా టికెట్ ఇస్తామని మేము అడగలేదు. ముందు కోన్ రవి గారు అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి వచ్చి ఇలా చెప్పారు, బాబు గారు మా అబ్బాయి పెట్టమని. వాడు ఏదో ప్రొఫెషన్ లో ఉన్నాడు, ఒకసారి కొన్ని పిలుస్తాను, నువ్వు మాట్లాడని చెప్పి ఆయన పిలిచి మాట్లాడారు. అవునండి. నేను ఏదైనా 1-to-1 చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత మా కన్సల్ట్ చెప్తాను నేను చెప్పేశాను. చెప్పిన తర్వాత 1-to-1 వెళ్ళాం చంద్రబాబు నాయుడు. 40 minutes నేను ఆయన మాట్లాడాం. అప్పట్లో ఏదో గతంలో జరిగినవన్నీ అయిపోయిన తర్వాత సర్లే లక్ష్మణ అవన్నీ వద్దు కాబట్టి, వాడు ఏదో ప్రొఫెషన్ లో ఉన్నాడని మన డిస్టర్బెన్స్ అంటే, లేదు మేనేజ్ చేద్దాం, నాకు అవసరం ఉందా, సరే పెట్టండి అన్నాను. లాస్ట్ వరకు అతని పేరే అనౌన్స్ చేసి వచ్చారు. మరి లాస్ట్ లో ఎందుకు మారిందో అంటే, ఇప్పుడు రాజకీయాలకి నేను పనికిరాక మారిందేమో మా ఫ్యామిలీ, అంతే తప్ప నేను చేసిన పొరపాటు అయితే ఏం లేదు. అది అంటే దించమన్నాడు అతనే, అది డిస్కనెక్ట్ చేసినాడు అతను. ఎందుకు చేశాడు నేను మళ్ళీ తిరిగి అడగలేదు. ఇవాళ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. మీరు రాజకీయాల్లో ఉన్నప్పటి నుండి ప్రజాధనం రూపాయి కూడా మీరు ఆశించలేదు, దోచుకోలేదు. ప్రజాధనం మీకు అనవసరం. మీరు ఫస్ట్ నుండి మీకు కష్టపడిన మీ తాతల ముత్తాతలు మీరు కష్టపడిన ఆస్తులు మాత్రమే తప్ప ప్రజాధనం రూపాయి కూడా మీరు దోచుకోలేదు, తీసుకోలేదు. అలాంటి నిజాయితీ పరులైనటువంటి మీరు కానీ,
గుండె అప్పలసున్న లాంటి ఆ మహనీయుడు చనిపోయాడు. అవును. అటువంటి ఆయనకి టికెట్లు ఇవ్వకుండా ఆయన్ని ఇప్పుడున్న నీచ రాజకీయాలతో ఆయన మానసికంగా చనిపోయాడు. ఆ రాజకీయాల దెబ్బకి ఆయన అనగా ఎంవి కృష్ణ స్వార్థ వెన్నుపోటు రాజకీయాలకు బలైపోయారు. మానసికంగా కుంగిపోయి చనిపోయారు. అలాగే కళా వెంకట్రావు ఆయన కూడా ఇక్కడ నుండి విజయనగరం డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేయించారు. అలాగే మన కలమట మోహన్ రావు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చేస్తున్నాడు కానీ అది వదిలేండి సార్. కానీ ఇప్పటికైనా మీలాంటి మంచి వ్యక్తుల్ని మీరు ఇప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఉన్నారు. ఒక పార్టీ నమ్ముకున్నారు. ఆ పార్టీ సిద్ధాంతాల కొరకే మీరు పోరాటం చేస్తున్నారు. అన్నగారు అన్నట్టుగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక స్ఫూర్తితో మీరు కూడా ఉన్నారు. అదే స్ఫూర్తితో మీరు కొనసాగించాలని చూస్తున్నారు. కనుక మీలాంటి మంచి వ్యక్తులైనటువంటి బొగ్గు లక్ష్మణరావు గారు లాంటి మీలాంటి వ్యక్తులకి గౌరవనీయులు ఇప్పుడున్న కూటమి ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించి, మిమ్మల్ని స్పందించి, అర్థం చేసుకొని మీలాంటి నిజాయితీ పరులకి గుర్తించి 2029లోనైనా టిక్కెట్ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకి ఒక మంచి నాయకుని ప్రజల్లో పంపించాలి, ప్రజలకు సేవ చేయాలంటే బొగ్గు లక్ష్మణరావు గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఉండాలని గుర్తించాలని ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సామాన్యుడిగా, నేను ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక సామాన్యుడిగా తోటి సామాన్యులతో ఒకటై నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నానండి. మిమ్మల్ని గుర్తించాలని ఆయన్ని ఈ విధంగా వేడుకుంటున్నాను నేను. పార్టీలో అలాగే మీ సతీమణి గారు, అమ్మ పేరు విజయలక్ష్మి గారు. అమ్మ మీరు సారకు తగ్గట్టు వ్యక్తులు మీరు ఇద్దరు కూడా కల్ముసం కల్లా కప్పటం మాయామరం లేని దంపతులమ్మ, ఆదర్శ దంపతులమ్మ. మీరు మీలాంటి మంచి వాళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించాలి, సార్కి టికెట్ ఇవ్వాలి, మీలాంటి వాళ్ళని ప్రజలకి మళ్ళీ పరిచయం చేయాలని ఒక సామాన్యుడిగా నేను వేడుకుంటున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుతుందమ్మా, చేస్తున్నాం. ఎందుకంటే మంచి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి రావాలనేదే నా కోరిక. పోరాడు శ్రీనివాసరావు అంటారమ్మా నన్ను. మంచి కోసం, మంచి నాయకుల కోసం ఎక్కడికైనా పోరాడుతానమ్మా నేను. మీకు టికెట్ వస్తుంది సార్, మీ మంచితనాన్ని స్పందిస్తారు, మీ నిజాయితీని స్పందిస్తారు, మీరు ప్రజలకు ఇలాగే సేవ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ ఒక్క మీ నియోజకవర్గమే కాదు సార్, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ బొగ్గు లక్ష్మణరావు గారు అంటే మంచితనానికి మారు పేరు, దట్ ఈస్ ద బ్రాండ్ అని అంటున్నారు సార్ ప్రజలు. నాకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే డబ్బుల విషయంకి వచ్చేసరికి నాకు ఆ అవసరం కలగలేదు. అది ఎందుకంటే మా తాతగారి టైంలో మాది 270 ఎకరాలు అప్పటి నుండి ఉంది. మా తాతగారి టైంలో తెలుసు. మా నాన్నలు ఇద్దరు, పెద్దనాన్నగారు పెద్దనాన్నగారు పిల్లలు లేరు. మేమే ఈ యావదాతుడికి మేము వాడుతున్నాం. తెలుసు. కాబట్టి మేము ఒకరు చేయి చాపుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు అడిగితే స్పోర్టివ్ చెప్పుకోను, సరే డబ్బులు అంటే ఎవరికి అక్కర్లేకపోతే నాకేంటి అవసరమో చెప్పండి, నేను తీసుకుంటాను. నా వరకు బ్రతకడానికి నా వ్యవసాయాలు ఉన్నాయి, నా వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి నాకు అక్కర్లేదు. నా పిల్లలు 3 పొజిషన్స్లో సెటిల్ అయ్యారు, వాళ్ళకి అవసరం లేదు. మరి నువ్వు ఇచ్చిన డబ్బులు నేను ఏంటి చేసుకోండి, క్వశ్చన్ సరదాగా వేసుకోండి. అందుకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ సార్. ఇంకొకటంటే ఇది కూడా చెప్పాలా, నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు బిఫోర్ ప్రెస్ ఒక ఛాలెంజ్ ఇచ్చాను. నా మీద ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ నా మీద అవినీతి ఆరోపణలు చేస్తే నేను ఐ విల్ విత్డ్రా ఫ్రమ్ పాలిటిక్స్. ప్రూఫ్ అక్కర్లేదు. సూపర్ సార్, సూపర్. లెట్ దెమ్ ఫ్రేమ్ చార్జెస్ అగైన్స్ట్ మీ. ఇప్పుడు ఇంతవరకు జరగలేదు. మన ప్రసాద్తో కంటెస్ట్ చేశాను, కృష్ణదాస్తో కంటెస్ట్ చేశాను, ఎవరు కూడా ఆ జోలికి వెళ్ళలేదు. నేను కూడా దాని విషయంలో ఎవరికి విమర్శించను, అది ప్రజలు చూసుకుంటారు. అవునండి, మంచి చెడ్డ దానికి లేదు. అందుకు నాకు అవసరం లేకపోయింది. సార్ మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, ధర్మాన ప్రసాదరావు గారు వేరే పార్టీ అయినా ఆయన ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయన చేశారు, ఎవరు చేశారు జిల్లాకి అని మీరు ఒక మాట అన్నారు. ఎర్రన్నాయుడు గారు అంటే నేను ఎర్రనాయుడు గారు నాకేమి చిత్రోత్తరం నేను తెచ్చిన రాజకీయాలకు ఇంట్రడ్యూస్ చేసిన అంటే ఆయన ఆప్షన్స్ లో టికెట్ కన్ఫర్మ్ చేయించి ఎర్రనాయుడికి ఫోన్ చేసి బీఫార్మ్. అవునండి, అప్పుడు ఎమ్మెల్యేగా ఎర్రనాయుడు గారు. నా బాధ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాకి ఒక కేంద్ర మంత్రిగా, తర్వాత 4 సార్లు ఎంపీగా, తర్వాత తెలుగుదేశం పార్టీ లీడర్గా కొనసాగిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకి ఆ స్థాయిలో వర్కులు చేయలేదని నాకు ఇప్పటికీ ఫీలింగ్. అంతే తప్ప మీరు ఇంకొకలా నేను అన్నా. ఇప్పుడు కంకర్ రోడ్డు వేసాము, లేకపోతే
బస్ షెల్టర్ కట్టామనేది ఒక క్యాబినెట్ అవును మినిస్టర్ అవును ఈ దేశాన్ని పరిపాలించిన 18 మందిలో నేను ఒకరిని ఎర్రన్నాయుడు అంటున్నాడు మీటింగ్. అది అది ఆ అది. స్థాయి అయిన వర్క్ మన జిల్లాకి లేదు. లేదు అంతే. మీరు ఆ ఉన్నది ఉన్నట్లు చెప్పారు. నేను ఉన్నది అది. తప్పేంటి ఇప్పుడు లేదండి. అంటే వ్యవసాయం మీరు ధర్మాన ప్రసాదరావు గారు ఈ వేరే పార్టీ అయినా ఆయన ఎవరు అభివృద్ధి చేశాడు, మంచి చేశాడు కనుక అభివృద్ధి చేశారని ఇప్పుడు చెప్తున్నారు. ఎర్రన్నాయుడు గారు ఇన్నాళ్ళు కేంద్ర మినిస్టర్‌గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. జిల్లాకి ఏం చేసినా అలా కాదు, ఆ స్థాయిలో అది ఆ స్థాయిలో. మామూలు చేసామంటే చేస్తాం. అవునండి. అవునండి. అవును. తాతకి ఇప్పుడు 5 కోట్లు గ్రాంట్ అవునండి. వస్తుంది. ఎక్కడో అవునండి. దానికి ఖర్చు పెట్టాలి కదా. పెట్టాలి అది కదా! అది నేను అన్నాను కాదు. అది అంతేనండి. అంతే. ఒక కేంద్ర మంత్రిగా ఈ జిల్లాకి మాకు ఉన్నది ఏంటంటే డ్రాబ్యాక్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ తప్పండి. మీరు ఎర్రన్నాయుడు కానీ గారి ఎక్కడ గురించి కూడా నేను బ్యాడ్‌గా ఏం కాదు చెప్పలేదండి. తప్పే అంతే. పెట్టలేదు. అంటే ఏది అభివృద్ధి చేస్తే అది నేను అంటే చెప్తున్నా తప్ప మనకి మెయిన్ ఆ! ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంతే. దాని నుండి మన అంతే. మైగ్రేషన్స్ అంతే. అండి. అంతేనండి. అంతే. ఇప్పుడు ఆ పైడి భీమవరం అప్పుడు ఎన్టీఆర్ టైంలో పైడి భీమవరం డెవలప్ చేశారు కాబట్టి అక్కడ ఆ హ్మ్. పంచాయతీకి 7 కోట్లు 8 కోట్లట ఈ మధ్యన ఏదో గొడవలు పడుతున్నారు అక్కడ. అవునండి. అవును. ఆదాయం. అవునండి. అవును. ఇప్పుడు దాన్నంటే 7 కోట్లు వచ్చిందని కాదు. అంటే ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ అక్కడ క్రియేషన్ అవును. అవుతుంది. అలాంటి అవును. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ తాలూకావి ఏమి చేయలేదు. అవును. ఇప్పటి వరకు ఎక్కడా లేదు. మరి ఇప్పుడు అది ఎయిర్‌పోర్ట్‌లో ఏవో పెడితే ఎయిర్‌పోర్ట్‌లో ఎవరికి దానికి ఉపయోగమో హ్మ్. నాకైతే నా ఎయిర్‌పోర్ట్ వల్ల కార్గో మన జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌లు అనవసరంలేండి. అంటే మన జిల్లాలో ఎయిర్‌పోర్ట్ కార్గో వల్ల ఏమి ఎయిర్‌పోర్ట్ అనేది ఇది మనకు లేదు. ఉన్నదే కార్గో లేకపోతే దానికి ఎయిర్‌పోర్ట్ ఎందుకో నాకు అర్థం అర్థం కావడం లేదు. లేదు. అది ఇప్పుడు అది. ఫిష్ ఫ్లైట్‌లు ఎగరవు. ఆ! అలాగే జీడి పిక్కల 2 తప్ప పలాసకి కానీ మన జిల్లాకి ఇంకోటి లేదు. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పూర్తిగా నెగ్లిజెన్సీ చేశారు. అది అది మరి అది అది. దానికి మా స్థాయిది కాదు. ఆ స్థాయిలో చేయవలసినోళ్ళు దానికి చేయలేదు. చెయ్ ఎర్రన్నాయుడు గాని, అది ఇప్పుడు అది. రామ్మోహన్ గాని. అని 2 కరెక్ట్ ఇయర్స్ అండి. అయింది. కరెక్ట్ అంటే అండి. కేంద్రం అది వాళ్ళు అది మీ ఒక్కరి అభిప్రాయం ఆ! కాదండి. జిల్లా ప్రజల అభిప్రాయం కూడా నా అదే. సేమ్ టు అభిప్రాయం సేమ్ అదే. నేను మొదటి నుంచి ఒక రాజకీయ కుటుంబం నుండి ఆ! వచ్చాను కాబట్టి నా అన్ ఫీలింగ్ అది. అంతే అంతే. అది. అంతే తప్ప దానికోసం ఇందులో ఇది మీది కాదు ఇది. అభియోగాలు ఇది ప్రజల దానిలో అభిప్రాయం అది అది. ప్రజాభిప్రాయం నా ఆ! ఓన్ అభిప్రాయం. ప్రజల దగ్గర ఉన్న ఆలోచన మీ దగ్గర నీతి, ఆళ్ళ అభిప్రాయం మీ అవినీతి దగ్గరికి అనేది వస్తది తప్ప ఇది అవన్నీ ప్రజల అభిప్రాయం. మంచి చెడు అనేది అది ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. దానిలోకి నేను వెళ్తాను. అవునండి. అవునండి. ఉన్నది ఉన్నట్లు నా చెప్పారు. నా హానెస్టీగా నేను చెప్తాను. థాంక్ యూ అండి.